కథలు. రాములు మరియు సీతయ్య ఇద్దరు చిన్నతనం నుండి స్నేహితులు. ఒకే గ్రామంలో పెరిగే, ఒకే నేల మీద ఆడుతూ పంటలు వేస్తూ జీవిస్తున్నారు. ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. రోజువారీ వ్యవసాయం పనిలో ఇద్దరూ కలిసి పొలాల్లో పని చేస్తున్నారు. రాములు పంటల మీద దృష్టి పెట్టి సీతయ్య నీటిపారుదల చూసుకుంటున్నాడు. ఒకరోజు వారి మధ్య చిన్న గొడవ జరుగుతుంది. సీతయ్య రాములకు పని పద్ధతి గురించి సలహా ఇస్తాడు, కానీ రాములు గట్టిగా స్పందిస్తాడు. ఇద్దరి మధ్య అపార్థం కలుగుతుంది. గొడవ తర్వాత రాములు మరియు సీతయ్య కొన్ని రోజులు మాట్లాడకుండా ఉంటారు. ఇద్దరు తమ తమ పనులతో బిజీగా ఉంటారు. కానీ ఇద్దరికి ఈ దూరం నచ్చదు. కొన్ని రోజులకు ఇద్దరికి స్నేహం విలువ అర్థమవుతుంది. రాములు ముందు వచ్చి సీతయ్యని పిలుస్తాడు. మన స్నేహం కంటే గొడవలు పెద్దవి కావు. సీతయ్య సంతోషంగా సమాధానం ఇస్తాడు. రాములు మరియు సీతయ్య మళ్ళీ స్నేహంతో కలిసిపోతారు. వారు ఆ చిన్నపాటి గొడవను మరచిపోతారు. తమ జీవితాన్ని మళ్ళీ ఆనందంగా సాగిస్తారు. ఈ కథ ద్వారా స్నేహం విలువ ఎంత గొప్పదో చూపిస్తుంది. చిన్న చిన్న గొడవల కన్నా మనుషుల మధ్య ఉన్న బంధం ఎక్కువగా ఉంటుందని వాళ్ళు గుర్తిస్తారు.